నినువీడని నీడను నేనే, మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తే హాస్యకథ. ఒకూరిలో ఒక పిల్లోడు ఉండేటోడు. వానికి లడ్లంటే చానా అసహ్యం. ఆ పేరింటే చాలు అసహ్యంతో ఒళ్ళు జలదరించేది. ఇంకా ఆ వాసన పీలుస్తే చాలు కడుపులో దేవినట్లనిపిస్తుంది. ఆ పిల్లోనికి మొదటినుంచి ఈ అలవాటేమీ లేదు. చిన్నప్పుడు లడ్లు అట్లా ముందు పెట్టడం ఆలస్యం ఇట్లా గుటుక్కుమనిపించేవాడు. ఇది మధ్యలోనే వచ్చింది. లడ్లంటే ఈ అసహ్యం ఎట్లా వచ్చిందంటే, ఆ పిల్లోడు చిన్నగున్నప్పుడు వాళ్ల పక్కింట్లోనే రామయ్య అనేటోడు ఉండేవాడు. ఆయన లడ్లు తయారుచేసి ఊరిలోని అంగళ్ళన్నింటికీ సరఫరా చేసేటోడు. దాంతో వాళ్ళింట్లోంచి ఎప్పుడూ తీయని లడ్ల వాసన గుమగుమలాడుతా బయటకి వచ్చేది. వీడు చిన్నపిల్లోడు గదా, అది పక్కింట్లోనే గదా ఉండేది. దాంతో వాళ్ళు ఈ పిల్లోడు కనబడినప్పుడల్లా చేతిలో ఒక లడ్డు పెట్టేవాళ్ళు. అట్లా చిన్నప్పటినుంచి లడ్లు ఒకదాని మీదొకటి తిని ఆ తీయని బూందీ వాసన పీల్చి పీల్చి మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డు కనబడితే చాలు ఒళ్ళు అసహ్యంతో జలదరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు పడేది కాదు. ఆ పిల్లవానికి 12 వచ్చేసరికి వాని పోరు తట్టుకోలేక వాళ్ళమ్మా నాయనా ఇల్లు మార్చేశారు. అట్లా ఆ వాసనకైతే దూరం అయ్యాడు గాని లడ్లమీద అసహ్యం మాత్రం చెక్కుచెదరలేదు. అట్లా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది. వాళ్ళమ్మకు లడ్లంటే చానా ఇష్టం. కాని కొడుకు కోసమని 4 సంవత్సరాలుగా ఇంటిలో ఒక్క లడ్డుగూడా చేయలేదు. లడ్లు తినాలని మనసు ఒకటే పీకసాగింది. దాంతో ఏదైతే అదయిందని పండుగకు శనగపిండితో బూందీలు చేసి, వాటిని చక్కెరపాకంలో కలిపి తీయని లడ్లు చేసింది. ఆ పిల్లోడు బయట ఆడుకొని ఇంటికొచ్చేసరికి ఇల్లంతా లడ్లవాసనతో గుమగుమలాడిపోతా ఉంది. దాంతో వానికి ఒకటే చిరాకు వేసింది. కోపంగా వాళ్ళమ్మతో, నాకు లడ్లంటే ఇష్టం లేదని తెలిసి గూడా లడ్లు చేస్తావా? నీకు నేనంటే కొంచెం గూడా ప్రేమ లేదు. అసలు వాసనకే కడుపులో దేవినట్లు అనిపిస్తోంది అంటూ చిందులు తొక్కసాగినాడు. ఆ మాటలు విన్న వాళ్ల నాయనకు చానా కోపం వచ్చింది. ఏంరా, ఎప్పుడూ నీకిష్టమైనవే చేయాల్నా? మీ అమ్మకు మాత్రం కోరికలుండవా? అప్పటికీ 4 సంవత్సరాలుగా ఒక్క లడ్డుగూడా తినలేదు. ఏదో నాలుక పీకుతావుంటే ఈ ఒక్కసారికి చేసింది. దానికే నిప్పు తొక్కిన కోతిలెక్క చిందులు తొక్కుతావున్నావు. అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ? నువ్వు తింటే తిను లేదంటే పో. మేం మాత్రం ఈ పండుగకు లడ్లనే తింటాం అన్నాడు. ఆ మాటలతో ఆ పిల్లోనికి కోపం ముంచుకొచ్చింది. తినండి, బాగా తినండి. నేను ఇప్పుడే నాగులాపురంలోని మా అక్క వాళ్ళింటికి పోతా ఉన్నా, పండుగ అక్కడే చేసుకొని వస్తా అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకొని బయలుదేరినాడు. నాగులాపురం కర్నూలుకు దగ్గరే ఒక 10 మైళ్ళు ఉంటాది. ఆ పిల్లోనికి 2 అక్కలు. ఇద్దరినీ నాగులాపురానికే ఇచ్చినారు. ఇద్దరిల్లూ పక్కపక్కనే. వాడు మొదట పెద్దక్క ఇంటికి పోయినాడు. తమ్ముణ్ణి చూడగానే అక్క చానా సంబరపడింది. రారా తమ్ముడూ, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అమ్మా నాన్న ఎట్లా ఉన్నారు? కనీసం కబురుగూడా చేయకుండా హఠాత్తుగా ఊడిపడినావే అనింది. అంటే ముందే చెప్పి గానీ రాకూడదా అన్నాడు వాడు మూతి ముడుచుకొని. అదేందిరా అంత మాటంటావు? ముందే తెలిస్తే నీకోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసి పెడుతావుంటి గదా, అందుకని అట్లా అన్నా. ఇంకో అరగంటలో మీ పెద్దబావ వస్తాడు. అంతలోపు స్నానం చేసి రాపో, కలసి తిందువుగాని అనింది. వాడు అమ్మమీద అలిగి ఉన్నపళంగా వచ్చేసినాడు గదా. దాంతో ఆకలి నకనకలాడసాగింది. స్నానం చేసి వచ్చేసరికి బావ వచ్చేసినాడు. కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరూ అన్నానికి కూర్చున్నారు. రే తమ్ముడు, ఈరోజు మంచి తీయని తినుబండారాలు చేసినా తెలుసా అనినిది. ఆ మాట వింటూనే వానికి సర్రున నోట్లో నీళ్లూరినాయి. బచ్చాలు చేసిందా, కర్జకాయలు చేసిందా, మైసూరుపాకులు చేసిందా, గులాబుజాంలు చేసిందా అని ఆలోచిస్తా ఉంటే పెద్దక్క ఇద్దరికీ విస్తరాకులు వేసి తలా 2 లడ్లు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఆ పిల్లోన్ని నోట్లో వెలక్కాయ పన్నట్టయింది. ఏమన్నా అందామంటే పక్కనే బావ ఉన్నాడు. ఏం చేయాలో తోచక దిక్కులు చూడసాగినాడు. బావ ఆనందంగా ఒక లడ్డు కొరుకుతా, రే బామ్మరిది, మీ అక్క చేతిలో ఏం మహిమ ఉందో గాని ఏం చేసినా అమృతం లెక్క ఉంటాదిరా. ఈ లడ్లు చేయడం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే. ఎంత కమ్మగా ఉన్నాయో చూడు. నాకైతే వాసనకే నోట్లో నీళ్లూరిపోతున్నాయి అన్నాడు నాలుక చప్పరిస్తా. బావ ముందు వద్దు అంటే పద్ధతిగా ఉండదు గదా. దాంతో వాడు లోలోపలే కుమిలిపోతా ఆ 2 లడ్లను వేపాకు తిన్నట్టు తినసాగినాడు. అంతలో తమ్ముడు వచ్చాడని తెలుసుకొని పక్కింట్లో ఉండే చిన్నక్క అక్కడికి వచ్చింది. అంతలో బావా, ఏరా ఎట్లున్నాయి మీ అక్క చేసిన లడ్లు అనడిగినాడు. వానికి ఏం చెప్పాలో తోచక, నిజమే బావా, అక్క చెయ్యి అమృతం. ఒక్కొక్కటి తింటావుంటే స్వర్గానికి బెత్తెడు దూరం పోయొచ్చినట్లుంది. ఆహా
ఏం రుచి, ఏం రుచి, నేను జన్మలో తినలేదు ఇంత కమ్మనైన లడ్లు అంటూ అక్కను ఆకాశానికి ఎత్తేసినాడు. ఆ మాటలకు అక్క పొంగిపోయి, ఇంక చాలు, వద్దు వద్దంటున్నా వినకుండా మరో 2 లడ్లు తెచ్చి తమ్ముని విస్తట్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పలు పడి వాటిని గూడా తినేసినాడు. పక్కింటి నుంచి వచ్చిన చిన్నక్క తమ్మునితో కాసేపు మాట్లాడి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా ఇక్కడ అనడిగింది. అక్కడ ఉంటే రోజూ లడ్లమీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని బెదపడి, రేపు ఉదయమే పోతావున్నా అక్కా పొలం పనులున్నాయి అన్నాడు వాడు. అట్లాగా, సరే, రేపొద్దున టిఫిన్కి మా ఇంటికొచ్చేసేయ్, చిన్న బావ కూడా ఉంటాడు, తిని ఊరికి పోదువుగాని అనింది. ఆ పిల్లోడు అట్లాగే అన్నాడు. రాత్రి మళ్ళా అక్క ఎక్కడ లడ్లు పెడతాదో అని భయపడి, అక్కా, నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినడం లేదు, కొంచెం మజ్జిగుంటే ఈ చాలు అన్నాడు. అక్క, సరే అని మజ్జిగిచ్చింది. వాడు మట్టసంగా మజ్జిగ తాగి పండుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగా నిద్రపట్టలేదు. తరువాత రోజు పొద్దున్నే వాడు చిన్నక్క ఇంటికి పోయినాడు. చిన్నబావ వాణ్ణి చూసి, ఏంరా, ఈ నడుమ నల్లపూసైనావు, అమ్మానాన్నా బాగున్నారా అంటూ పలకరించినాడు. అంతలో చిన్నక్క అక్కడికి వచ్చి, రే తమ్ముడూ, కాళ్ళు చేతులు కడుక్కొని రాపో, తింటూ మాట్లాడుకోవచ్చు అనింది. వాడు ఆ మాటకోసమే ఎదురు చూస్తా ఉన్నాడు గదా. దాంతో బెరబెర పోయి చేతులు కడుక్కొని చిన్న బావ పక్కన కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఉగ్గాని బజ్జీ వాసన గుమ్మని బయటకి కొడతావుంది. నిన్న రాత్రినుంచి ఏమీ తినకపోవడంతో వానికి ఆకలి మరింత ఎక్కువైంది. చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గాని బజ్జీ కోసం ఎదురుచూడసాగినాడు. అంతలో అక్క ఒక పల్లెం నిండా లడ్లు తీసుకుని వచ్చి ఇద్దరికీ తలా 2 వడ్డించింది. ఆ లడ్లను చూడగానే వాడు నాటు బాంబులు గదా చూసినట్టు అదిరిపడినాడు. నోటమాట రాలేదు. ఎట్లాగైనా తప్పించుకోవాలని, అక్క, నిన్ననే పెద్దక్క ఇంట్లో లడ్లు తిన్నా, ఇక వద్దులే, ఇవి తీసేసి ఆ ఉగ్గాని బజ్జీ పెట్టు అన్నాడు. ఆ మాటలకు చిన్నక్క, అదేందిరా, పెద్దక్క పెడితే తింటావు, నేను పెడితే వద్దంటావు, నిన్న మధ్యాహ్నం పెద్దక్క చెయ్యి అమృతం, నా జన్మలో ఇంత తీయని లడ్లు ఎప్పుడూ తినలేదు అని అంతగా పొగిడితివే. అసలు పెద్దక్కకు లడ్లు చెయ్యడం నేర్పిందే నేను. మరి అక్క చేసినవే అంత కమ్మగా ఉంటే నేను చేసినవి ఇంకెట్లుండాలి. తిను తిను అనింది కోపంగా. ఆ మాటలకు చినబావ గూడా వంత పాడుతా, తిను బామ్మరిది, తిని ఇద్దరిలో ఎవరు బాగా చేసినారో చెప్పు. మీ అక్కకు గాని కోపం వచ్చిందనుకో కాళికాదేవి లెక్క కత్తెత్తుకుని వస్తాది. జాగ్రత్త అంటా బెదిరించినాడు. ఇంగచూడు నాసామిరంగా. వాడు కక్కలేక మింగలేక నానా తంటాలు పడుతా ఆ 2 లడ్లు పెదాలమీద చిరునవ్వు చెదరకుండా తిన్నాడు. వెంటనే చిన్నక్క, ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఆడ బాగున్నాయా ఈడ బాగున్నాయా అనింది ఆసక్తిగా. వాడు లోపల్లోపల ఏ రాయి ఆయితేనేంలే పళ్ళు ఊడగొట్టుకోడానికి అనుకుంటా బయటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతా, నీవే బాగున్నాయిలే అక్కా. అవి స్వర్గం అంచువరకు వెళ్ళినట్లుంటే, ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టి తిరిగినట్లున్నాయి అన్నాడు. చిన్నక్క సంబరంగా, అలాగా అయితే మరో 2 తెద్దునా అనింది లోపలికి పోతా. వాడు అదిరిపడి, చిన్నక్క, నిన్నటి నుంచి వరుసగా లడ్లు తింటావున్నా గదా, తిని తిని నోటికి ఇంక రుచి తగలడం లేదు, మరలా తింటాలే అన్నాడు. సరే అయితే ఒక 10 మూట కట్టిస్తా, దారిలో తిను అంటూ ఒక 10 మూటగట్టి తమ్ముడు ఇంటికి పోయే ముందు అందించింది. ఆ పిల్లోడు లడ్లమూట తీసుకొని బయలుదేరినాడు. ఎండ ఎక్కువగా ఉంది. సగం దూరం పోగానే బాగా అలసిపోయినాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పండుకుందామని చూస్తే పెద్దపాడుకు ముందు ఒక చిన్న గుడి కనబడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజులలో ఎవరూ రారు. ఆఖరికి పూజారి గూడా ఉండడు. దాంతో గుడిలోపలికి పోయినాడు. లడ్లమూట దేవుని ముందు పెట్టి వెనుకకు పోయి పండుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది. ఆ ఊర్లో రంగన్న, సుంకన్న అని 2 దొంగలున్నారు. చుట్టుప్రక్కల ఊర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేటోళ్ళు. వాళ్లను పట్టుకున్నా, ఆచూకీ చెప్పినా ₹1,00,000 బహుమతి అని ఆ ఊరిరాజు రాజ్యమంతా దండోరా వేయించినాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాథగట్టుమీద దొంగతనం చేసి, ఆ గుళ్ళో కూర్చుని చెరీసగం పంచుకోసాగినారు. అంతలో వాళ్లకు కమ్మని లడ్లవాసన వచ్చింది. చూస్తే దేవుని విగ్రహం ముందు మూట కనబడింది. ఇక్కడ ఎవరూ లేరే, మరి వీటిని ఎవరు పెట్టింటారు అని ఇద్దరూ ఆలోచిస్తావుంటే వాళ్ల మాటల చప్పుడుకి ఆ పిల్లోనికి మెలకువ వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటా బయటకు వచ్చినాడు. వాణ్ణి చూడగానే దొంగలు అదిరిపడినారు. రే, ఇక్కడ లడ్లు పెట్టింది నువ్వేనా అన్నాడు రంగన్న. అవును ఏం అన్నాడు ఆ పిల్లోడు. మనల్ని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి గదా,
అందుకని వీడు దీంట్లో ఏ మత్తుమందో విషమో కలిపి పెట్టినట్టున్నాడు. ముందు వీనినే ఒకటి తినమందాం అన్నాడు సుంకన్న గుసగుసగా. రంగన్న సరే అని, రే, ఈ లడ్లలో ఒకటి తినరా అంటూ ఒకదాన్ని వాని నోటికి అందింటోయినాడు. ఛా ఛా, నాకు లడ్లంటే పరమ అసహ్యం, నేను తినను అంటూ రెండడుగులు వెనక్కు వేసినాడు ఆ పిల్లోడు. దాంతో వాళ్లకు వానిమీద మరింత అనుమానం పెరిగిపోయింది. టక్కున ఒకడు బొడ్లోనించి కత్తితీసి వానిగొంతుమీద పెట్టి, మర్యాదగా తింటావా లేక కత్తితో కసుక్కున పొడచమంటావా అన్నాడు భయపడిస్తా. ఆ పిల్లోనికి భయంతో ఒళ్లంతా తడిచిపోయింది. గజగజగజ వణుక్కుంటా లోపల్లోపల తిట్టుకుంటా మట్టసంగా ఆ లడ్డు తిన్నాడు. దొంగలు కాసేపు చూసినారు. వానికేమీ కాలేదు. అంతలో రంగన్న, రే, వాడు అన్నిట్లోనూ మత్తుమందు కలపకుండా ఏదో ఒక దానిలోనే కలిపి ఉండొచ్చేమో అన్నాడు అనుమానంగా. సుంకన్నకు గూడా అది నిజమేమో అనిపించింది. దాంతో వాని పక్కన కూర్చుని కత్తిముందు పెట్టి తినరా తిను అంటూ ఒక్కొక్క లడ్డు పెట్టసాగినాడు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లోడు ఒకదాని తరువాత ఒకటి కళ్ళనీళ్లు పెట్టుకొని గమ్మున తినసాగినాడు. కడుపులో దేవినట్లవసాగింది. ధ్రూ ధ్రూ, అమ్మను తిట్టి ఇంట్లో నుంచి అనవసరంగా కోపంతో బయటికి వచ్చినందుకు తగిన శాస్తి జరుగుతా ఉంది అని బాధపడసాగినాడు. అన్ని లడ్లు తిన్నాక కాసేపు వాళ్ళిద్దరూ వాన్నే చూడసాగినారు. వాడు ఎట్లున్నోడు అట్లాగే ఉన్నాడు, చెక్కు చెదరలేదు. దాంతో వాళ్లకు ఆ లడ్లలో ఏమీ లేదని అర్థమైంది. రంగన్నకు కింద కొంచెం లడ్లపొడి కనిపించింది. దానిని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. తీయగా, మధురంగా, అద్భుతంగా, అమృతం లెక్క అనిపించింది. అబ్బా, ఎంత బాగుందిరా ఈ లడ్డు! అనవసరంగా నీ వెధవ అనుమానాల వల్లే నోటికాడిది పోయింది. నీవెప్పుడూ ఇంతే, పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలు అన్నాడు కోపంగా సుంకన్నతో. ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఏంరా, నేను చెప్తే నువ్వు చేయాల్నా? నీకు తెలివి లేదా? సొంతంగా ఒక్కటి ఆలోచించే శక్తి లేదుగాని మళ్ళా నన్నే అంటావా? బుర్ర తక్కువ వెధవా అన్నాడు. దాంతో మాటా పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కలబన్నారు. చేతికి ఏం దొరికితే అది తీసుకొని కిందామీదా పడి కొట్టుకున్నారు. దాంతో చివరికి ఇద్దరూ రక్తాలు కారుతావుండగా స్పృహ తప్పి పడిపోయినారు. ఆ పిల్లోడు వెంటనే గుడి తలుపులు మూసేసి బయట గడియ పెట్టి ఉరుక్కుంటా రాజభటుల దగ్గరికి పోయి విషయమంతా వివరించినాడు. వెంటనే భటులు ఆ పిల్లోనితో బాటు గుడికి చేరుకుని దొంగలను పట్టుకున్నారు. వాళ్లని చూసిన సైనికాధికారి, రే, వీళ్ళు మామూలు అల్లాటప్పా దొంగలు కాదు. చుట్టుపక్కల 4 రాజ్యాలలో దొంగతనాలమీద దొంగతనాలు చేస్తా అందరికీ పెద్ద సవాలుగా మారిపోయినారు. వీళ్లని పట్టుకుంటే 1,00,000 రూపాయలని మన రాజు దండోరా కూడా వేయించినాడు. ఈ రోజు నీవల్ల దొరికినారు. విషయానికి రాజుకు తెలిస్తే చానా సంబరపడతాడు అంటూ వాళ్లు ఉరుక్కుంటా పోయి రాజుకి దొంగలు పట్టుబడ్డ విషయానికి తెలిపినారు. రాజు చానా సంబరపడి ఆ పిల్లోన్ని సభకి తీసుకుని రమ్మన్నాడు. భటులు ఆ పిల్లోన్ని రాజసభకు తీసుకుని పోయినారు. రాజు ఆ పిల్లోన్ని చూసి, శభాష్, మేం దండోరా వేయించినట్లుగానే నీకు 1,00,000 వరహాలు రేపు నిండు సభలో అందరి ముందూ ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలి అంటూ, ఎవరక్కడా? వెంటనే సభలో అందరికీ తీయని మిఠాయిలు తీసుకొనిరాండి అని కేకేశాడు. వెంటనే లోపలినుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకుని వేగంగా అక్కడికి వచ్చినారు. రాజు ఆ డబ్బా తెరిచి అందులోంచి ఒక గుండ్రని లడ్డు తీసి ఆ పిల్లోని నోటికి అందించబోయాడు. ఆ లడ్డును చూడగానే ఆ పిల్లోనికి గిర్రున కళ్ళు తిరిగి, అమ్మో, మళ్ళా లడ్డా అంటూ గట్టిగా కేకపెట్టి దభీమని వెనక్కి విరుచుకుని పడిపోయినాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.